హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అబ్బాయి ఎండ దెబ్బకు చూడండి ఎలా ఉందో ప్రాణం. ఇప్పటిదాకా కోత కోసొచ్చి ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండ. గాలి చూడండి ఏ రంగు ఇస్తుందో. చెక్కుతా ఉండారు అక్కడెక్కడో. ఎండ దెబ్బకి ఏమో పడతారు వాళ్ళు. క్లారిటీగా రావాలన్నా ఎండ దెబ్బ పడదు. ట్రాక్టర్ కూడా వచ్చింది, ఇంకా లోడ్ మొదలయ్యాలిక. చూడండి ఏముంది ఫ్రెండ్స్ విశేషాలు. ఎండ దెబ్బకి తత్తరపోతున్నాం మేమే. ఎండల దెబ్బకి ఏం చేస్తా అబ్బో. పొద్దున్నే 10 దాకా చేయటం, ఆడ నుంచి కొనుక్కుంటాం. సాయంత్రం చల్లబడిన కానీ అట్లా వేసి చేయటం. అంతేగాని ఇప్పుడు పొద్దుగులు చేయాలంటే మాత్రం చచ్చిందే గొర్రె. ఏంది ఎండకి చేసేది. ఎండకి వెళ్తే కళ్ళు బయలు గమ్మి కింద పనుకుంటున్నాం. చేస్తూ ఉండాలి ఎండలో. ఇప్పుడు దా మిషన్ కోసి ఇప్పుడే కూర్చొని ఉండా నేను గమ్ముగా. మిషన్ కోసి ప్రశాంతంగా కూర్చొని ఉండ. ఇప్పుడే ఆట కూడా వస్తుంది. ఇదిగో చెక్కుతూ ఉండారు. చెక్కుతా ఉండారు ఎండలో పడి పాపం వాళ్ళు మాత్రం. నేను మాత్రం ఎండ కూర్చొని ఉండ. ఎండ గాలి అసలు బావులకు కాదు. చూడండి ఎలా అవుతుంది. పందిరి కింద కూర్చొని ఉండాలి. నేను ఇదిగో పందిరి వేసాను. పందిరి కింద కూర్చొని ఉండమాట. అది రోజు రెస్ట్ లేదు మాకు. ఏం చేస్తా ఫ్రెండ్స్, చెయ్యాలిగా. ఒకటే అన్ని ఇరుకు ఇబ్బంది అనేది ఉంటుంది. అట్నే ఇలా ఆదివారం కూడా చేస్తున్నాం. ఎండ చూడండి అసలు ఏమన్నా అవపడుతున్నారు వాళ్ళు. ఎండకి మామూలుగా ఇట్లా ఎండ కూడా అసలు కళ్ళు వాడికెళ్తే ఎండకి ఎత్తరపోతున్నాయి బాబు అనిపిస్తుంది. ఎండగా మాత్రం తిరగండి ఫ్రెండ్స్. మారుమూల గ్రామం, ఇటుకి బట్టీలు, తీసే ఎండ, కొట్టే గాలి, అడ్డం పడితే పలకరిచ్చే నాదుడు కూడా ఉండడు. జాగ్రత్త మీరు. ఇంకేముంది, నీళ్ళు మంచినీళ్ళు దగ్గర, వాటర్ బాటిల్ కానీ దగ్గర పెట్టుకోవాలి.